ఎడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికెన ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడె మట్టి నేలనే పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా చిగెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా కథ ఇదిరా నీ మొదలిదిరా ఈ పదమున మొదటడుగేరా నీ తరమిదిరా అని బామ్ని గ్రామం ఏదైతే ఉందో మరి ఈ గ్రామంలో ముదోళ్ళ చిన్నముత్యం అట్లాగే ముదోళ్ళ లక్ష్మి దంపతులు గత 7 సంవత్సరాల కిందట వీరికి ఒక ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో దురదృష్టవశాత్తు ఏంటంటే 2 కాళ్ళు డ్యామేజ్ అయినాయి ఈ చిన్నముత్యం గారికి. అట్లాగే ఈ అమ్మాయి ఏదైతే ఉందో లక్ష్మమ్మకు కూడా ఒక కాల్ డ్యామేజ్ కావడం జరిగింది. దాంతో పాటు ఈ వెన్నుముక ఏదైతే ఉందో ఈ బోన్ ఏదైతే ఉందో ఈ సైడ్ రిప్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా ఇరిగిపోయినాయి. పాపం వాళ్ళిద్దరు కూడా కనీసం కూలికి వెళ్ళలేని పరిస్థితి. మరి ఇంకా వేరే ఏ పని చేసుకొని కూడా వాళ్ళ జీవనాన్ని గడిపే పరిస్థితి లేని పరిస్థితి. దౌర్భాగ్యం ఏంటంటే ఈ యాక్సిడెంట్ తర్వాత ఆ కుటుంబం ఒక్క మాటలో చెప్పాలంటే కుప్పకూలిపోయింది. ఎందుకంటే వాళ్ళకి 3 కూతుళ్ళు ఉన్నారు. అతి కష్టం మీద ఆ 2 ఆడపిల్లలకి పెళ్లి చేయడం జరిగింది. మరి ఇంకో అమ్మాయి కూడా ఈ చిన్న అమ్మాయి ఉంది పాపం. ఈ అమ్మాయి కూడా 8th క్లాస్ చదువుతుంది. తనేమో బెడ్ మీద పడుకుని ఉన్నాడు. ఇప్పుడే లోపలికి వెళ్ళి వచ్చాము. ఆయన పరిస్థితి కూడా బెడ్ మీద నుండి లేచే పరిస్థితి లేదు. అన్ని కార్యక్రమాలు బెడ్ మీద చేసుకోవాల్సిన చాలా దీనమైన పరిస్థితి అంది. అట్లాగే ఈ లక్ష్మమ్మకు కూడా పాపం మరి ఒక కాలు తీసేయడం జరిగింది. ఈ అమ్మ ఇప్పుడు వాళ్ళకి 1 ఎకరం కూడా భూమి లేదు. ఇక్కడ ఉన్న మా సర్పంచ్ బ్రదరు పోషటన్న గారు, మా అనిల్ కుమార్ గారు, మా దేవేందర్ గారు, ఇక్కడ మా లక్ష్మణ్ గారు, చాలా మంది పెద్దలు, వీళ్ళందరూ ఈ గ్రామానికి సంబంధించిన పెద్దలు ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఏమీ పని చేసుకోలేని పరిస్థితి. కూలికి వెళ్ళలేరు. వ్యవసాయం చేయించుకుని బతుకుదామంటే 1 ఎకరం కూడా వ్యవసాయం లేదు వాళ్ళకి. ఇటువంటి పరిస్థితిని నాకు చేరవేసి మీకు ఏదన్నా సాధ్యమైతే మీ సమతా ఫౌండేషన్ నుండి మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటువంటి ఫ్యామిలీకి చేస్తే మంచిది అని చెప్పి ఈ లోకల్ పెద్దలు, గ్రామ పెద్దలు చాలా మంది నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి ఈ రోజు నేను ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా వాళ్ళ పరిస్థితి చూస్తే వాస్తవంగా ఏడుపేస్తున్నది, భరించలేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితి సమాజంలో ఎవ్వరికి కూడా రావద్దని చెప్పి ఆ దేవుని నేను కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి ఎట్లా గడుస్తుంది వాళ్ళకి. ఇటువంటి పరిస్థితుల్లో అమ్మ గత్యంతరం లేక తన కాలు పోతే మరి ఆర్టిఫిషియల్ లెగ్ని ఒక కాలుని పెట్టుకొని చిన్న కిరాణా కొట్టు, అందులో నేను అనుకోవడం ఒక 1000 రూపాయల కూడా సరుకులు ఉన్నాయో లేదో, ఒక 2000 సరుకులు కూడా ఉన్నాయో లేవో, దాన్ని అమ్మితే వచ్చిన 200లో 100 రూపాయలు 50 రూపాయలు మిగిలితే రోజు పాపం వంట చేసుకుని తినే దీనమైన పరిస్థితి వీళ్ళది. మరి ఈ పరిస్థితిని తెలుసుకొని నేను ఇక్కడికి రావడం జరిగింది. మరి నిజంగా నేను ఇక్కడ ఉన్న చాలా పెద్దలు ఉన్నారు. మేము ఈ ఒక్క గ్రామానికే కాదు అన్ని గ్రామాల్లోకి ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేశాం, 2 రాష్ట్రాల్లో చేశాం. ఇప్పుడు చాలా మంది పెద్దలు, మా గంగాధర్ లాంటి పెద్దలు, మా సాహెబరావు లాంటి పెద్దలు, వీళ్ళందరూ ఏమంటున్నారని, అన్న మీరు 2 రాష్ట్రాల్లో అన్ని మండలాలు, గుంటూరులో చేస్తున్నారు, విజయవాడలో చేస్తున్నారు, కరీంనగర్లో చేస్తున్నారు, మెదక్లో చేస్తున్నారు. నువ్వు పుట్టినటువంటి గడ్డ గొల్లమాడ గ్రామం చుట్టుపక్కల గ్రామాలకు చేస్తే ఇంకా బాగుంటుంది, ఒకసారి ఆలోచించండి అని చెప్పి నాకు సలహాలు చెప్తే నేను ఖచ్చితంగా ఒక 6 months నుండి నేను ఇక్కడే చాలా మందికి ఇట్లాంటి అనాథలు ఎక్కడైతే ఉన్నారో, దివ్యాంగులు ఎక్కడైతే ఉన్నారో, పేదలైతే ఎవరైతే ఉన్నారో వీళ్ళకి నేను సహాయం చేయడం జరిగింది. మాకు ఎలాంటి ఉద్దేశం లేదు. మీరు ఒకటే ఉన్న ప్రజలు చాలా మంది గమనించాలంటే మేము చాలా పేదతనంలో పుట్టాము. మాకు కూడా తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, ఉండడానికి ఇల్లు లేదు. మరి మేము ఈ సొసైటీలో మీ అందరి ఆశీర్వాదం వల్ల, మీ అందరి బ్లెస్సింగ్ వల్ల ఈరోజు ఇతరులకి సహాయం చేసే పరిస్థితికి వచ్చాం. కాబట్టి ఖచ్చితంగా కులాలకి మతాలకు అర్థం లేకుండా ఇక్కడ సమాజంలో ఉన్న అన్ని మతాల వాళ్ళకి, అన్ని కులాల వాళ్ళకి మా సమతా ఫౌండేషన్
సమాజ సేవ చేస్తా ఉంది. ఇక్కడ ముస్లింలకు చేస్తున్నాము, క్రిస్టియన్కి చేస్తున్నాము, సిక్కులకు చేస్తున్నాము, హిందువులకు చేస్తున్నాము, బుద్ధిస్టులకు చేస్తున్నాము. ఎవరైనా పర్వాలేదు, వాళ్ళు మనుషులైతే చాలు, ఆ మనుషులకి సేవ చేయాలన్నదే మా సమతా ఫౌండేషన్ లక్ష్యం. కాబట్టి ఇటువంటి వాళ్ళని ఇప్పటికే మేము మా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో అనిల్ కుమార్ గాని, మా క్రాంతి కుమార్ గాని, మొత్తం జిల్లాలో ఇప్పటివరకే 25 మంది పేదల్ని వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకుని రెడీగా పెట్టారు. మేము 25 మందికి ఒకేసారి చేయలేం కాబట్టి నెలకి ఒక ఇద్దరికి, నెలకు ఒక ముగ్గురికి ఇట్లా మా కావాల్సిన సర్వీస్ చేసుకుంటా పోతున్నాం. కాబట్టి మీకు కూడా మేము చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, నా పేరు సమతా సుదర్శన్, ఇక్కడే గొల్లమాడ మాది సొంత గ్రామం. మేము సమతా ఫౌండేషన్ పెట్టి ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకి మేము సేవ చేస్తా ఉన్నాను. కులాలకు మతాలకు ఖచ్చితంగా మనుషులైతే చాలు, వాళ్ళకి సేవ చేయాలని, మానవ సేవయే మాధవ సేవగా భావించి మేము ఈ జనాలకి సేవ చేస్తా ఉన్నాం. ఇట్లాంటి అనాథలు ఎక్కడున్నా కూడా, ఇట్లాంటి పేదలు ఎక్కడున్నా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మేము ఖచ్చితంగా సాటి మనిషిగా మాకు తోచినంత సాయం చేసే అవకాశం ఉంది. కాబట్టి మా నంబర్ తీసుకోండి, మా పిఆర్ఓ ఉన్నారు, మా సీఏ ఉన్నారు, మా నంబర్ తీసుకొని మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఇక్కడికి వస్తాం. ఇక్కడికి రావాలంటే మాకు ఎట్లా ఇన్ఫర్మేషన్ వచ్చింది, మా అనిల్ కుమార్ గారు, మా క్రాంతి కుమార్ గారు, మా పోషెట్టి అన్న, ఇక్కడ ఉన్న దేవేందరు, వీళ్ళందరూ మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఫలానా దగ్గరికి వెళ్ళి ఇవి ఇట్లా నిజమైన పేదలు ఉన్నారు, వాళ్ళకి ఎవ్వరు సహాయం చేయలేరు, ఆ కిరాణా షాపు నడిస్తే గానీ వాళ్ళ బతుకు గడవదని చెప్పినప్పుడు నేను ఇక్కడికి రావడం జరిగింది. మీ ద్వారా మేము ఎంతో సేవ చేయడానికి అవకాశం ఉంది. మీరు సహాయం చేయలేని పరిస్థితుల్లో మాతో తోడై కూడా మనం సహాయం చేయడానికి అవసరం ఉంది. మాలో వాలంటీర్గా చేరండి. ఈ ఒక్క సమస్యనే కాదు, ఇంకా ఏ ఊళ్ళో సమస్య ఉన్నా కూడా మీరు వచ్చి మాకు చెప్తే మేము మీ దగ్గరికి వస్తాం, వచ్చి వాళ్ళకి కావాల్సినంత సేవ చేస్తాం, వాళ్ళని ఆదుకుందాం. మనం ఆదుకున్నది, మనం సేవ చేసినది ఎప్పటికి కూడా వృధా కాదు, ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి మనకు ఉపయోగపడుతుందని చెప్పి చాలా గాఢంగా నమ్ముతూ నేను ఈ సర్వీసు ఈ పేదవాళ్ళకి నేను సేవలు చేస్తా ఉన్నాను. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఇటువంటి పేదలు ఎక్కడున్నా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, వాళ్ళని హక్కున చేసుకుంటుంది. ఎవరైనా తల్లిదండ్రులు పేదవాళ్ళు ఉండే డ్రాప్అవుట్ స్టూడెంట్ చదువు మధ్యలో మానేస్తే వాళ్ళని ఖచ్చితంగా మేము తీసుకెళ్లి చదివిస్తాం. ఎవరైనా పేద పిల్లలు ఉంటే చదువుకోవడానికి పోకపోతే వాళ్ళకి కావలసినంత బ్యాగులు కానీ, పుస్తకాలు కానీ, ఇంకేదైనా సహకారం, వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ పోవడానికి కూడా బస్ కిరాయి లేకపోతే కూడా మేమే వాళ్ళకి ఇస్తాం. ఇట్లా ఎవరైనా కాళ్ళు చేతులు లేకుండా ఎవరైనా దివ్యాంగులు ఉంటే మరి వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వండి, వాళ్ళకు కూడా సాయం చేస్తాం. కొన్ని చోట్ల ఏమవుతుందంటే పాపం ఇద్దరు ముసలి ఉంటారు, భార్య భర్తలు, కొడుకులు ఉండరు, బిడ్డలు ఉండరు, పాపం చివరి స్టేజ్ లో ఉంటారు. వాళ్ళకి అంటుకోవడానికి కూడా గింజలు ఉండవు, బియ్యం ఉండవు, పప్పు ఉండదు, హాస్పిటల్ వెళ్దామంటే డబ్బులు ఉండవు. అటువంటి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా మాకు ఇవ్వండి, ఖచ్చితంగా మేము వాళ్ళకి సేవ చేస్తాం. అమ్మ, మీకు ఈ సందర్భంగా నేనేం చెప్పేదంటే, తల్లి నువ్వు భయపడద్దు. నా పేరు సమతా సుదర్శన్. మీకు ఎవ్వరు సహకారం చేయకపోయినా నా నంబర్ తీసుకొని, అంకుల్ నేను పలానా బామ్ని గ్రామం నుండి మాట్లాడుతున్నాను, నాకు స్కూల్కి పోవడానికి పుస్తకాలు లేవు, నాకు స్కూల్కి వెళ్ళడానికి బ్యాగులు లేవు, నేను హాస్పిటల్ వెళ్ళాలి, నా హెల్త్ బాగలేదని నాకు చెప్పండి. ఖచ్చితంగా ఇక్కడ మా అనిల్ కుమార్, క్రాంతి కుమార్ ఉంటారు, మా సాహెబ్రావు ఉంటారు, వాళ్ళు వచ్చి మీకు సహాయం చేస్తారు. నేను కొంచెం దూరంగా ఉంటాను కాబట్టి మీరు పిలిచిన వెంటనే రాకపోవచ్చు, కానీ తర్వాత వారం రోజులకు 10 రోజులకు వచ్చి నేను మీ దగ్గరికి వస్తాను. ఇప్పుడే కాదమ్మా, నేను ప్రతి 2 నెలలకు ఒకసారి మీ దగ్గరికి వస్తాను.